సార్ సో దీంట్లో లైక్ 45 మెగా పిక్సెల్స్‌తో పాటు 8K 50p వీడియో క్వాలిటీ వస్తుంది. సో ఇది ఏ లెవెల్ ఆఫ్ ప్రొఫెషనలిజంకి యూజ్ అవుతుందంటారు? ఇది బ్రాడ్‌కాస్ట్ లేకపోతే ఫిల్మ్ మేకింగ్ వీటన్నిటిలో కూడా ప్రో అనే చెప్పొచ్చు. కానీ సినిమా వైపుకెళ్తే ఇది బీ కెమెరా లెక్కన కూడా వాడొచ్చనమాట సినిమా ఇండస్ట్రీలో. సో, ఇప్పుడు 8K అనేది చాలా పెద్దది. మనకు కావాల్సింది 4K, 2Kలే. పెద్ద ఇమేజ్ షూట్ చేయడం వల్ల మనకు ప్లస్ పాయింట్ ఏందంటే రీ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక కెమెరా కొనుక్కున్నాను. నాకు ఒక యాడ్ ఫిల్మ్ వచ్చింది షూట్ చేయమని చెప్పి. సో, ఏం జరుగుతుంది? ఈ కెమెరాని నార్మల్ వెడ్డింగ్‌కి యూజ్ చేస్తాను, పోర్ట్రెయిట్స్‌కి యూజ్ చేస్తాను, రేపు యాడ్ మేకింగ్ కూడా యూజ్ చేస్తాను. ఎందుకంటే 8K ఉంది, సినిమాకి పంపించొచ్చు. అదేవిధంగా రా ఉంది. సో, కలర్ గ్రేడింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది. సో, చిన్న వర్క్ నుంచి పెద్ద వర్క్ దాకా ఇట్ ఈస్ ఎనఫ్. ఇప్పుడు సార్ ప్రైమ్ నైన్ లాంటి న్యూస్ ఛానెల్‌కి లేదా ఒక కమర్షియల్ యాడ్ షూట్ చేయాలి అని అనుకునే వాళ్ళకి, కమర్షియల్ యాస్పెక్ట్‌కి ఎక్కువ యూజ్ అయిన వాళ్ళకి దేనికి ఎక్కువ ఈ కెమెరా యాప్ట్ అంటారు? ఇప్పుడు న్యూస్ ఛానెల్‌కి ఇది అవసరం లేదమ్మా ఆర్5. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి 10 బిట్ వరకు సరిపోతుంది. 10 బిట్ 4:2 రిజల్యూషన్ వరకు సరిపోతుంది బ్రాడ్‌కాస్ట్‌కి. రెండోది ఏందనంటే ఆ బ్రాడ్‌కాస్ట్ వాళ్ళు ఎప్పుడు కూడా ఏందనంటే 2 రకాలుగా యూజ్ చేస్తారు. ఈఎన్‌జీ బేస్డ్ కెమెరాస్ మీదంతా కూడా. ఈఎన్‌జీ బేస్డ్ అంటే ఏందనంటే మైక్ తీసుకొని బయటికి వెళ్లి ఇంటర్వ్యూ చేస్తుంటారు. దిస్ ఈస్ కాల్డ్ ఈఎన్‌జీ బేస్డ్ కెమెరాస్. మీరేంటంటే అప్పుడు ఇద్దరిని షూట్ చేస్తుండాలి. ఇద్దరిని షూట్ చేయాలి. ఈమెకి జూమ్ పెట్టాలి, ఆమెకి జూమ్ పెట్టాలి. ఈ కెమెరాలు ఈజ్ నాట్ ఫర్ ఈఎన్‌జీ బేస్డ్. ఇవన్నీ సినిమాటిక్ వర్కింగ్ స్టైల్ అనమాట. ఇప్పుడు మన ఇద్దరం కదలట్లేదు ఇక్కడి నుంచి. సో, దానికి వస్తాయి. దానికి సరిపోతుంది ఇది. సో, బ్రాడ్‌కాస్ట్ వర్కింగ్ స్టైల్ కూడా 2 రకాలుగా ఉంటుంది. ఇప్పుడు 2 రకాలయింది సినిమాటిక్. ఇప్పుడు ఇంటర్వ్యూలో అయితే కెమెరా కదలదు ఇక్కడి నుంచి. దానికి ఇది ఓకే. కానీ కెమెరా కదులుతుంది, జూమ్ అవుతుంది, సర్వో కావాలనుకున్నప్పుడు ఈ కెమెరాలు పనిచేయవు. సో, ఇవి బ్రాడ్‌కాస్ట్‌కి మీకు జస్ట్ ఫర్ పాడ్‌కాస్టింగ్ పనిచేస్తాయి. అయితే యాడ్ ఫిల్మ్ మేకర్స్‌కి పనిచేస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి ఒక షాట్ అనుకుందామమ్మా. నువ్వు అది ఉంది కదా! మన దాన్నేమంటారు ఎక్సలేటర్. పైనుంచి మాట్లాడుకుంటూ వస్తున్నావు. వైర్‌లెస్ మైక్ పట్టుకొని. హ్మ్. ఇప్పుడు తనేం చేయాలి కెమెరామెన్ను? నిన్ను పట్టుకొని అక్కడి నుంచి జూమ్ బ్యాక్ చేయాలి. దీంతో కుదరదు. ఓకే. హ్మ్. ఆ కెమెరాతో కుదురుద్ది. హ్మ్. బికాజ్ ఇట్ హాస్ ఎ జూమ్ లెన్స్ అనమాట. హ్మ్. సో, ఈఎన్‌జీ బేస్డ్ వర్కింగ్ స్టైల్ వేరు. బ్రాడ్‌కాస్ట్ సినిమాటిక్ వర్కింగ్ స్టైల్ వేరు. సో, ఏ స్టైల్ వాళ్ళు ఆ కెమెరా కొనుక్కోవాలి. అలాగే ఇప్పుడు నేషనల్ జియోగ్రఫిక్ కూడా చూస్తుంటాం. ఇప్పుడు ఈ కెమెరా తీసుకెళ్ళాను. ఈ కెమెరాలో 200 పెద్ద పెద్దవి ఉంటాయి. 600 ఎంఎం. 600 అంటే 600 ఉంటుంది. అంటే సింహాన్ని మనం ఇక్కడి దాకా షూట్ చేసాం అనుకో. ఇంకొంచెం దగ్గరకొస్తే బ్యాక్ చేయాలి గదా! అవును. మనం వెళ్ళాలి బ్యాక్‌కి అంతే. హ్మ్. లెన్స్ బ్యాక్‌కెళ్ళదు. హ్మ్. అందుకని అప్పుడేం చేస్తారంటే వాళ్ళు ఎన్‌జీసీ లాంటి వాళ్ళు ఈఎన్‌జీ బేస్డ్ కెమెరాస్ పెట్టుకుంటారు. జూమ్ బ్యాక్, జూమ్ ఇన్ ఇవన్నీ చేసుకుంటుంటారనమాట. సో, బోత్ ఆర్ డిఫరెంట్ స్టైల్స్.